మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, కన్సల్టింగ్ ఆఫ్థల్మాలజిస్ట్ ఇన్ వెంకటరమణ నర్సింగ్ హోమ్. ఈరోజు మనం ల్యాప్టాప్స్, కంప్యూటర్ అట్లా డిజిటలైజ్డ్ అయిపోయిన మన వరల్డ్ని కళ్ళకి వచ్చే సమస్యలు, వాటి పరిష్కారం ఎలా ఇది చేసుకోవాలి అని డిస్కస్ చేద్దాము. నార్మల్గా పోస్ట్ కోవిడ్ ముందు, ప్రీ కోవిడ్ ముందు 40-50% కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ని డిజిటలైజ్ ట్రైన్ అని కూడా అంటారు. ఇది కోవిడ్ ముందుగా మనకి 30-40% ఆఫ్ ద పీపుల్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అంతమంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కోవిడ్ తర్వాత చాలా మంది ఇట్ ఇంక్రీస్డ్ అప్ టు 99% డిజిటలైజేషన్. ఎవ్రీవేర్ స్కూల్స్, క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అని, బ్యాంక్, మిగిలిన అన్ని రకాల్లో కూడా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, ఇప్పుడు ఒక ఫోన్ కూడా కాదు 2-3 యూజ్ చేస్తూ ఉన్నారు. అలా స్క్రీన్ని చూస్తూ ఉన్నప్పుడు మన కంటికి వచ్చే సమస్యలు డిస్కస్ చేద్దాము. నార్మల్గా హ్యూమన్ ఐ అంటే మన కంటిలో మనకి తెలియకుండానే 14-15 టైమ్స్ కన్నురెప్పని కొడతా ఉంటాము. అది మొబైల్ని కానీ, ల్యాప్టాప్ వర్కర్స్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు అసలు తెలియకుండా సబ్కాన్షియస్గా 4-5 టైమ్స్కి హ్యూమన్ బ్లింక్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఇలా తగ్గటం వల్ల మనకి కంటికి నల్లగుడ్డు చాలా ముఖ్యమైన పార్ట్, దాన్ని కార్నియా అంటారు. ఆ కార్నియా డ్రై అయిపోతూ ఉంటుంది. కార్నియాకి న్యూట్రిషను అదంతా కూడా మనకి టీయర్స్ నుంచే వస్తుంది. టీయర్ సబ్స్టిట్యూట్సే మనకి న్యూట్రిషన్ లాగా ఉంటుంది. 14-15 టైమ్స్ ఉండే బ్లింక్ రేట్ 4-5 టైమ్స్ పడిపోతూ ఉంటుంది. దీనివల్ల డ్రైనెస్ ఎక్కువగా అయిపోతుంది. మనకి పేషెంట్స్ హెడేక్ అని, గ్రిటీ ఫీలింగ్ అంటే ఫారెన్ బాడీ సెన్సేషన్ అని, హెడ్ నెక్ షోల్డర్ పెయిన్స్ అని, డబుల్ విజన్, బ్లర్డ్ విజన్ అని, ఇలా రకరకాల కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ సిమ్టమ్స్తో కనుక వచ్చినప్పుడు మనం షర్మర్స్ టెస్ట్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. అది ఆఫ్థల్మాలజిస్టుల దగ్గర డ్రైనెస్ని ఎంత మైల్డ్, మోడరేట్, సివియర్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఆ షర్మర్స్ టెస్ట్ చేసుకోవటం వల్ల మనం పేషెంట్ ఏ కండిషన్లో, ఏ క్యాడర్లోకి ఆ పేషెంట్ మనకి వస్తారు అనేది తెలుస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్తో కనుక ప్రజెంట్ అవుతాయి. ఇట్లా ఉన్నప్పుడు మనం ఎలా అవాయిడ్ చేయాలి ఈ డిజిటలైజేషను అవంతా కూడా అని 2-4 hours ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, ఎనీ ఫోటోగ్రాఫర్స్, ఎనీ స్టూడెంట్స్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ అంటే ఎవ్రీ 2 hours, ఎవ్రీ 20 minutesకి అట్లీస్ట్ ఆ 20 feet ఆబ్జెక్ట్ని చూస్తా 20 seconds కనుక చూస్తే ఐకి ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది. సిస్టమ్ కానీ, మొబైల్స్ కానీ చూస్తున్నప్పుడు మన కంటిలో సీలియరీ మజిల్స్ అని ఉంటాయి. అవి కాంట్రాక్ట్ అయిపోయి హెడేక్, తలనొప్పి అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిని రిలాక్సేషన్ కోసం 20 feet ఆబ్జెక్ట్ని ఎయిమ్ చేసుకుని 20 seconds పాటు విజువలైజ్ చేస్తే ఈ సిమ్టమ్స్ని కొంతవరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా మనకి దగ్గరుండే ఆఫ్థల్మాలజిస్ట్తో రెగ్యులర్ చెకప్స్ once in 6 months కానీ, once in a year కానీ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయించుకోవటం వల్ల మనకి ఎంత డ్రైనెస్ వస్తూ ఉండింది అని చూసుకొని ఆర్టిఫిషియల్ టీయర్స్ ఆర్ లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అని అంటారు. అంటే వీటికి జస్ట్ లైక్ ఆ టీయర్స్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అవి తక్కువగా ఉంటాయి. అవి మనం 2-3 hours ఒక డ్రాప్ వేసుకోవటం, లేదనంటే మనకి డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ఎన్నో కంపెనీస్ అవైలబిలిటీ ఉన్నది. మనకి ఎంత డ్రైనెస్ ఉంది, మనం ఏ డ్రాప్స్ సూట్ అవుతాయి అని ఆఫ్థల్మాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం అంటే మన దగ్గర ఉన్న కళ్ళ డాక్టర్ చెప్పిన ప్రకారం ప్రతి 2 గంటలకి కూడా ఒక్కసారి డ్రాప్స్ వేసుకోవటం వల్ల కొంచెం ఈ సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన కంట్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, దృష్టి లోపాలు అని అంటాం. అంటే ఇవి ఏజ్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల్లో ఎక్కువ ఈ స్క్రీన్స్ చూడటం వల్ల మయోపిక్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే దూరం చూపుని వాళ్ళని సరిగ్గా చూడలేకపోతూ ఉంటారు. ఇప్పుడు చాలా మయోపిక్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కూడా చాలా 5-10% ఇంక్రీజ్ అయిపోయినాయి. అంతేకాకుండా 40 years అప్పుడు దృష్టి లోపాలు, ప్రెస్బయోపియా అంటాం, దృష్టి లోపాలు అవంతా కూడా వస్తూ ఉంటాయి. క్యాట్రాక్ట్ అనేది మనకి ఏజ్ రిలేటెడ్గా కంట్లో వచ్చే సమస్య. ఇట్లా అన్నిటికీ కూడా మనం once in a year ఒకసారి పెట్టుకొని ఐ డాక్టర్ని కంపల్సరీ కూడా చెక్ చేసుకోండి, అంటే చెకప్స్కి వెళ్తూ ఉండాలి.
అదే కాకుండా ఆర్టిఫిషియల్ టీయర్స్ అవి మనం దృష్టి లోపాలని కరెక్ట్ చేసుకొని మంచి ప్రొటెక్టివ్ గాగుల్స్ని గ్లాసెస్ని వేసుకుని, గ్లాసెస్లోనే ఎన్నో రకాల గ్లాసెస్ అవైలబిలిటీ ఉంది. బ్లూరే కట్ గ్లాసెస్ అని, ఏఆర్సి ఆర్టిఫిషియల్ ఏఆర్సి కోట్ ఉండే గ్లాసెస్ అని రకరకాలవి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అవి వన్స్ ఇన్ ఇయర్ చెక్ చేసుకొని మన దృష్టి లోపాలని పర్ఫెక్ట్ విజన్ 6/6 ఉండేటట్లు ఆ 2 కళ్ళల్లో చూస్తాము. ఆర్టిఫిషియల్ టీయర్స్ యూజ్ చేయటము, అంతేకాకుండా కాంట్రాస్ట్ మన మొబైల్లో కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవటం, ఫ్రాంట్ సైజ్ పెంచుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనం ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మంచి డైట్ అంటే గ్రీన్స్ ఎక్కువగా ఉండి, కెరటనాయిడ్స్ అవి ఎక్కువగా ఉండే మంచి వాల్యుబుల్ డైట్ తీసుకోవటం, హెల్దీ స్లీప్ 6 to 8 hours పడుకోవటం వల్ల మంచి కళ్ళనికి స్పార్క్లింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైతే సర్వేంద్రానాం నయనం ప్రధానం అంటారు, అంటే కళ్ళు అన్ని అవయవాల్లోకి ముఖ్యమైనవి. మనం ఈరోజు మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి ఇట్లా అలవాటు పడిపోయి అంటే కొంతవరకు మన వర్క్ టైం వరకు చేసుకుని వర్క్ టైం తర్వాత స్క్రీన్ టైంని అసలు పెంచొద్దు. వర్క్ టైం వరకు అది మన నెసెసిటీ. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఎంతవరకు వర్క్ ఉంటుందో అంతవరకు వాటిని యూజ్ చేసుకొని ప్రికాషనరీ మెజర్మెంట్స్తో తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తూ ఆర్టిఫిషియల్ టీయర్స్ని యూజ్ చేస్తా హెల్దీ డైట్ తీసుకొని ఉండటం వల్ల మనం మన కళ్ళని లైఫ్ లాంగ్ కూడా మంచి చూపుతో మనం మెయింటైన్ చేయొచ్చు అనేది